చాలామంది గ్రాడ్యుయేట్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్లో ఇది ఎందుకు చేయలేకపోతున్నారు, మీరేమనుకుంటారు? వెరీ ఈజ్ ఇట్ లాగింగ్? యా, సో సింపుల్ అండి. కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలకి కంపెనీలకి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఇంజనీరింగ్ కాలేజీలు వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. వాళ్ళ కంటెంట్ డెలివరీ, వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ క్లాసెస్ చెప్పడం, వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టడము, వాళ్ళు టెస్టులు పెట్టడము, మార్కులు, పరీక్షలు, పాస్ అవ్వడాలు, డిగ్రీ ఇవ్వడాలు, అది వాళ్ళ పని. ఆ మెషిన్ నడుస్తుంది ఒకవైపు. కంపెనీలో వ్యాపారం చేసుకుంటేనే వీళ్ళ మెషిన్ నడుస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ అనుసంధానం లేదు. కానీ మీరు అదర్ మెచ్యూర్డ్ ప్రొఫెషన్స్ చూస్తే, మిగతా ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా మార్కెట్లో. ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఎంబీబీఎస్ కాలేజీ పక్కకి ఏముంటుందండి? ఒక హాస్పిటల్ ఉంటుంది. మీకు ఇన్ని పడకల హాస్పిటల్ ఉంటేనే ఇన్ని సీట్ల కాలేజీ పెట్టుకోవడానికి అప్రూవల్ వస్తుంది. మీకు ఇంజనీరింగ్ కాలేజీకి అలా లేదు. సో ప్రతి ప్రొఫెషన్ కూడా మీరు మార్కెట్లో చూస్తే వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీతో అనుసంధానమై నేర్చుకొని వస్తారు. చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు, కంపెనీ సెక్రటరీ కావచ్చు, పైలట్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక సివిల్ ఇంజనీర్ కావచ్చు, అందరికీ కూడా మీకు వాళ్ళకు ప్రాక్టీస్ ఓరియంటెడ్గా ఉంటారు. బయటికి అయిపోయిన తర్వాతనే వస్తారు. కానీ ఒక ఐటీ ఇండస్ట్రీలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిగ్రీ చేతపుచ్చుకొని వచ్చేస్తున్నాడు. అక్కడ కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కానీ, కోడింగ్ మీద అవగాహన కానీ లేదు. వాళ్ళు పిల్లల్ని కూడా తప్పుపట్టడానికి లేదు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఎంతసేపు ఆ మార్కులు తెచ్చుకోవాలి, మేము టాపర్ అయిపోవాలి, మేము డిగ్రీ మంచి మార్కులతో మంచి పర్సంటేజ్తో పాస్ కావాలి, మమ్మల్ని ఎవరో ఒక కంపెనీ వచ్చి మమ్మల్ని హైర్ చేస్తుంది అనే ఒక అపోహలో ఉంటారు. ఎందుకంటే ప్లేస్మెంట్లని అవని ఇవని కాలేజెస్ కూడా బాగా బ్రాండింగ్ చేస్తాయి కాబట్టి. కానీ అవి అందరికీ రావు, 100%కి రావు. 5% పీపుల్ మాత్రమే కాలేజీల్లో. మీకు సంవత్సరానికి 15 లక్షల మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారండి. 1.6 మిలియన్ టు బి ప్రిసిస్ ఇన్ ఇండియాలో. మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, 2 తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే సంవత్సరానికి 4.5 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. అందులో 2,10,000 మంది మీకు కంప్యూటర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. కానీ ఇందులో ఎంతమందికి మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అంటే 5%. ఎంత మార్కెట్ పీక్లో ఉన్నా తక్కువలో ఉన్నా 5% పీపుల్. ఇంకా మహా అయితే 10% వేసుకోండి. 90% పీపుల్ ఆర్ కమింగ్ అవుట్. దే డోంట్ హ్యావ్ జాబ్స్. దే డోంట్ నో హౌ టు గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ.